కల్కి మూవీతో వరల్డ్ మొత్తం షేక్ అవుతోందంటూ మరి నాని అయితే షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. సో మొత్తానికి కల్కి ఒక్క సినిమాతోనే ప్రపంచం దృష్టి అంతా ఇప్పుడు కల్కి గురించి మాట్లాడుకుంటోంది. ఈ సినిమాని దాదాపు ఒక 4, 5 ఏళ్ల పాటు గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఎలాగైతే బాహుబలిని మరి అందరూ గుర్తుపెట్టుకున్నారో అలా ప్రతి ఒక్కరూ సైతం ఎంజాయ్ చేస్తారంటూ చెప్తున్నారు. సో కల్కి సినిమాని చూస్తుంటే అసలు మాటలు రావడం లేదని, ఎలాగైనా సరే ఈ సినిమాని భారీ రేంజ్‌లో అందరూ చాలా సంతోషంగా ఆనందం వ్యక్తం చేస్తున్నందుకు సూపర్బ్‌గా ఉంది అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం 'కల్కి' సినిమాకి సంబంధించి విపరీతమైన రెస్పాన్స్ రావడం చూసి నేనే ఆశ్చర్యపోయాను. కాకపోతే 'కల్కి' సినిమాని చూస్తే గాని ఆ థ్రిల్ అంటే ఏంటనేది అర్థం కావడం లేదు. సో 'కల్కి' సినిమా జస్ట్ మైండ్ బ్లోయింగ్ అని ఇలాంటి ఆలోచన నాగ్ అశ్విన్‌కి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. సో ఇటువంటి సినిమాలో నటించుంటే బావుండేదన్న ఆలోచన మరి ప్రతి ఒక్కరికి కలగడమైతే మరి పక్కా అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం నాగ్ అశ్విన్‌పై మరి మన నాని శుభాకాంక్షలు అందించారు. సో నేచురల్ స్టార్ నాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాని ఏ విషయాన్నైనా చాలా సూటిగా చెప్పేస్తారు. సో కొత్త దర్శకులకి ప్రతిసారి అవకాశం ఇస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు నాని ఈ సినిమాని చూసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందని, ఇంత అద్భుతంగా ఉండడం చూస్తుంటే అసలు మాటలు రావడం లేదు. అమితాబ్ బచ్చన్ గారు, అలాగే కమల్ హాసన్ గారు నా ఫేవరెట్ యాక్టర్స్ అని ఈరోజు ఆయన చేసినటువంటి ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మన్సెస్ వేరే లెవెల్‌లో ఉందని, నాకు చాలా చాలా నచ్చేసిందని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు కల్కి టీమ్ అందరికీ కూడా అందించారు యాక్టర్ నాని.